ప్రముఖ తెలుగు యూట్యూబర్లు అన్వేష్ మరియు బయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు. వీరిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తుంది. భీమిలికి చెందిన అన్వేష్ తన ప్రపంచ యాత్రలతో గుర్తింపు పొందగా, తెలంగాణకు చెందిన సన్నీ యాదవ్ తన బైక్ యాత్రల ద్వారా ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఇప్పుడు తీవ్రమైన విభేదాలు తలెత్తాయి. ఈ వివాదం మొదట సన్నీ యాదవ్ తన బైక్పై అమెరికా చేరుకున్నట్లు వీడియో పోస్ట్ చేయడంతో మొదలైంది. దీనిపై అన్వేష్ స్పందిస్తూ, సన్నీ యాదవ్ తన బైక్ను లాటిన్ అమెరికా వరకు షిప్లో పంపి తాను విమానంలో అమెరికా వెళ్లాడని ఆరోపించారు. ఈ ఆరోపణలపై సన్నీ యాదవ్ తీవ్రంగా స్పందించారు. అన్వేష్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బూతులతో కౌంటర్ ఇచ్చారు. అయితే ఈసారి అన్వేష్ ఈ గొడవను మరింత వ్యక్తిగత స్థాయికి తీసుకెళ్లారు. సన్నీ యాదవ్ ఒక అమ్మాయిని మోసం చేశాడని, ఆ అమ్మాయి తన వద్దకు వచ్చి న్యాయం చేయమని కోరిందని అన్వేష్ ఆరోపించారు. అంతేకాకుండా కడపకు చెందిన ఒక పోలీస్ ఆఫీసర్ కుమార్తెను సన్నీ యాదవ్ ట్రాప్ చేసి అస్సాంకు తీసుకెళ్లారని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రెండింగ్ మరియు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తూ డబ్బు సంపాదించే దురాశతో పిల్లలను నాశనం చేస్తున్నారని కూడా అన్వేష్ తీవ్రంగా విమర్శించారు. తన వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడంపై సన్నీ యాదవ్ మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్వేష్ తనపై చేస్తున్న ఆరోపణలకు తనదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. వీరిద్దరూ ఒకరిపై ఒకరు వీడియోలు విడుదల చేస్తూ ఈ వివాదాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఈ ఇద్దరు ప్రముఖ యూట్యూబర్ల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందో చూడాలి. ఈ వివాదంలో ఎవరు కరెక్టో తేల్చడం కష్టమే అయినప్పటికీ వారిద్దరి ఫాలోవర్స్లో మాత్రం ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది.